హాయ్ అండి, చూస్తున్నారా కోడి పుంజులు ఒక రకంగా తయారవుతూ ఉన్నాయి. అది సార్, అందరికీ నమస్తే. మరి నాలాగా ఎవరైతే ఇంటికాడ కోళ్ళు పెంచుకుంటూ ఉంటారో వారికి మాత్రం ఈ వీడియో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర అయితే ఇలాగ మెస్సల్లో పెంచుకొని ఒక 9 కోడి పుంజుల దాకా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నా దగ్గర 9 అంటే 9 కోడి పుంజులు ఉన్నాయి. వీటికి మీరు బయో పోస్టర్ కొనాలంటే 450 రూపాయలు పైన అవుతుంది. బయో పోస్టర్ దానికి కానీ 50 రూపాయలు శానిటైజర్. ఆ మట్టిలోని ఇసుకల్లోనే కంపల్సరీ కొట్టుకోండి. వర్షాకాలం వచ్చింది. అదేవిధంగా కోళ్ళు ఎక్కువ కాలం గాబుల్లో మూసుంటే మీరు చూసుకుంటున్నారు కదా, ప్రొపాక్స్ పవర్ ఇది నోటెక్స్ ఇది పౌడర్ ఫ్రెండ్స్. మనం కోడికి పేర్లు ఎక్కువగా పడుతూ ఉంటాయి రెట్ల ఎండిపోవడం వల్ల. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఈ దొడ్లు కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. జల్లెడు లాంటిది కానీ, ఇంకో మన దగ్గర జల్లెడు ఉంటుంది, లేకపోతే బెజ్జాలు ఉంటుంది. దీంట్లో కానీ ఎప్పటికప్పుడు రెట్లన్నీ క్లీన్ చేసుకొని చాలా ఉబ్బడిగా అయితే చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ వర్షానికి వేడికి బాగా ఎక్కువగా ఉండడం వల్ల గ్లూకోజ్ టాబ్లెట్లు చిన్న చిన్నవి దొరుకుతూ ఉంటాయి. వాటిని కూడా వేసుకోండి. కోళ్ళు పచ్చగా పారినా సరే దేనికైనా సరే అది బాగా సరిపెడుతున్నాయి. నాలా చిన్నగా కోళ్ళు పెంచుకొని అమ్ముకునేవారికి కానీ, కోడి పందాలకు కానీ వేసేవారికి కానీ ఈ వీడియో ఉపయోగపడుతుందని, మీలాంటి ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని, ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తారని కోరుకుంటాను. నేను మీ ఎస్ఎన్ఆర్. అది త్వరలో మనం అయితే కోళ్ళు షేర్స్ పెట్టడం జరుగుతుంది. మ్యాక్సిమం దసరాకి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా నా వీడియోలు ఫాలో చేసుకోండి. కోళ్ళు మంచి కోళ్ళు కావాల్సిన ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. అందరూ బాగుంటుంది, అందరూ ఉండాలని కోరుకున్నాను. నేను మీ ఎస్ఎన్ఆర్. బాయ్.